హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్. ఈ రోజు వీడియోలో ఉగాది పండుగలో ఎంతో ముఖ్యమైన వేప పువ్వు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వీడియోను లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షడ్రుచుల సమ్మేళనమని ఈ ఉగాది పచ్చడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పచ్చడిలో ఉపయోగించే ఒక్కొక్క పదార్థానికి కూడా ఒక్కొక్క అర్థం ఉంది. ఇందులో మొదటిగా ఉపయోగించేది చింతపండు, అంటే పులుపు అన్నమాట. పులుపుగా అర్థం ఓర్పు, తెలివి. ఒక బౌల్ తీసుకుని దానిలోకి చక్కగా ఉండే చింతపండు రసాన్ని వేసుకోవాలి, ఫిల్టర్ చేసుకుని. సందర్భాన్ని బట్టి ఓర్పుగా, తెలివిగా వ్యవహరించాలి. ఇందులో మనం ఉపయోగించే రెండవ పదార్థం బెల్లం. బెల్లం అంటే తీపి, తీపిగా అర్థం ఆనందం. ఎప్పుడు కూడా ఆనందంతో ముందుకు సాగాలి అందరూ. బెల్లం వేసుకున్న తర్వాత కరిగేటట్టు కొద్దిసేపు కలుపుకోవాలి. జీవితంలో అందరూ కూడా కష్టపడేది ఆనందం కోసమే కదండి. పిల్లల్ని సంతోషంగా ఉంచాలి, ఫ్యామిలీని ఆనందంగా ఉంచాలని అనుకుంటారు. దీనిలో ఉపయోగించే మూడవ పదార్థం మామిడికాయ, అంటే వగరు. వగరు అంటే కొత్త ఛాలెంజెస్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. తర్వాత దీనిలో ఉపయోగించే నాలుగవ పదార్థం వేప పువ్వు, అంటే చేదు. చేదు అంటే అర్థం బాధ. మన జీవితంలో ఆనందాన్ని ఎంతలాగా స్వీకరిస్తామో బాధను కూడా అలాగే స్వీకరించాలి. తర్వాత దీనిలో ఉపయోగించే ఐదవ పదార్థం మిరియాల కారం. కారం అంటే అర్థం కోపం. కోపం కూడా మనిషిలో ఉండే ఒక భావోద్వేగం కదా. తర్వాత దీనిలో ఉపయోగించే ఆరవ పదార్థం ఉప్పు. ఉప్పు అంటే అర్థం ఉత్సాహం. మనం ఎంత ఉత్సాహంగా ఉన్నామన్న దాన్ని బట్టే మన ముఖంలో సంతోషమా లేదా బాధ అనేది తెలుస్తుంది. ఇందులో వేసే 6 పదార్థాలు అన్ని బాగా కలిపితేనే మనిషి జీవితం. ఇందులో వేసే 6 రుచులు లాగానే 6 భావోద్వేగాలను కూడా ఒకేలాగా స్వీకరించాలనేది ఉగాది పచ్చడి అర్థం. ఇలా చేస్తారు ఉగాది పచ్చడి. మనకి ఇంకా టేస్టీగా కావాలనుకుంటే ఇందులో వేయించిన శనగపప్పు, పచ్చి కొబ్బరి, అలాగే అరటిపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉగాది పచ్చడి లాగే అందరి జీవితం షడ్రుచులతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.